సీతక్క అప్పట్ల వరదలొచ్చి పానాలు పోయినోళ్ళ కుటుంబాలకు 25 లక్షల రూపాయల తక్షణ సాయం అందియాలని డిమాండ్ చేసింది. అదే ముచ్చట పట్టుకుర్రో ఏమో గానీ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు కూడా వరదల కొట్టుకుపోయినోళ్ళ కుటుంబాలకు 25 లక్షల తక్షణ సాయం అందియాలని డిమాండ్ కూడా చేస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు. ముందుగాల మహిళా మంత్రి సీతక్క అప్పట్ల మంత్రి కాక ముందు వరదల సమయంలో అన్న మాటలు ఈనుండ్రి. మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల చొప్పున మరి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇల్లు కొలాప్స్ అయినటువంటి వాళ్లకు 5 లక్షలతోటి నూతన ప్లేస్ ఏదైతే వరద ముంపు ప్రాంతాలనయో అక్కడి నుంచి వాళ్ళను బయట ప్రాంతాలకు తీసుకొచ్చి అక్క సీతక్క అప్పట్లో అంటే అధికారంలో లేరు కాబట్టి నీళ్ళల్లా కొట్టుకపోయి పానాలు పోయిన కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తేవి. ఇప్పుడు మీ సర్కారే ఉన్నది కదా, తెలంగాణలో 16 మంది దాకా వరదల్లో పడి కొట్టుకపోయి చచ్చిపోయినరట, ఇంకా ఎక్కువ మంది ఉన్నారని వినబడుతున్నది. వాళ్ళ కుటుంబాలకు కూడా తక్షణమే 25 లక్షలు ప్రకటించకపోయినరక్క. ఇగో బీఆర్ఎస్ లీడర్లు కూడా సేమ్ టు సేమ్ డిట్లో మక్కీకి మక్కి అచ్చం మీరు అప్పట్లో అన్నట్టే అంటుర్రు. వారికి మేము చెప్తున్నాం, వినమ్రపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం, చెప్తున్నాం, చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు ఇమీడియట్గా 5 లక్షల నుంచి 10 లక్షలు పూర్తిగా దెబ్బతిన్న ఇల్లును కట్టించాలని చెప్పి ఇన్నవా సీతక్క ఇంకా కూడా అన్నాడు మొత్తం ముచ్చటిను. చనిపోయినటువంటి అశ్విని కుటుంబంలో, సైంటిస్ట్ కుటుంబంలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణ సాయం అని అప్పట్లో డిమాండ్ బాగానే చేసిండ్రు. ఇప్పుడు మీదే సర్కారు ఉన్నది కాబట్టి ఒక సైంటిస్టోళ్ళ కుటుంబానికే కాదు, పానాలు ఇడిచిన తతీమోళ్ళ కుటుంబంలో ఉన్నోళ్లకు కూడా సర్కారు కొలువులు ఇప్పిస్తారంటే మీరు నిజంగా పాలకులం కాదు సేవకులం అంటుంటారు కదా, ఆ మాటకు సంపూర్ణ న్యాయం చేసినోళ్ళు అవుతారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.